ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. ఈ వీడియో అయితే కొంచెం లేట్గా వస్తుంది. సో చిల్డ్రన్స్ డేకి సంబంధించిన వ్లాగ్ అనమాట. సో చాలామంది వ్లాగ్స్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇలా చాలా లేట్ అయిపోతుంది వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి. ఎక్కడ వెళ్తున్నాం మనము? ఎక్కడికి వెళ్తున్నాం? ఏ విజిట్? చిల్డ్రన్స్ డే ఈవెంట్. ఆర్ యూ ఎక్సైటెడ్? కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? హ్యాపీ చిల్డ్రన్స్ డే రిత్విక. హ్యాపీ చిల్డ్రన్స్ డే మమ్మీ. నేను చిల్డ్రన్ కాదు కదా, నువ్వు ఒక్కటే కదా చిల్డ్రన్. అవును, మరి నేను నీకు ఒకటే చెప్పాలి, నువ్వు నాకు చెప్పకూడదు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ మధ్యలో అయితే అస్సలు ఉండదు. క్యాబ్ ఎక్కిన వెంటనే ఇలా స్లీప్ అయితే వేసేస్తుంది. మళ్ళీ అక్కడ మేము రీచ్ అయ్యే వరకు అస్సలు లేవని కూడా లేవదనమాట. బట్ చిల్డ్రన్స్ డే ఎలా జరిగింది, ఎలా కండక్ట్ చేశారు, ఎవరు కండక్ట్ చేశారు అనేది లాస్ట్ వరకు చూడండి, మీకే ఉంటుంది. చిల్డ్రన్స్ అయితే పిల్లలందరూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. సో ఈ చిల్డ్రన్స్ డే స్పాన్సర్స్ ఎవరు కండక్ట్ చేశారు అంటే ఫెవికల్ వాళ్ళు అనమాట. సో పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫెవికల్. సో ఆ బ్రాండ్ వాళ్ళు అయితే ఇలా కండక్ట్ చేశారు. అది ఎక్కడ కండక్ట్ చేశారంటే మెక్డొనాల్డ్స్లో. సో మెక్డొనాల్డ్స్ అండ్ ఫెవికిల్ వాళ్ళు రెండు బ్రాండ్స్ కలిపి ఈ చిల్డ్రన్స్ డే అనేది ఈవెంట్ కండక్ట్ చేశారనమాట. సో ఆ ఈవెంట్లో ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు మీరు అని కూడా అడుగుతారు. సో లాస్ట్ వరకు చూస్తే నేను ఎవ్రీ పాయింట్ అయితే చెప్తాను. అందరూ చెప్పే పాయింట్స్ లేకుండా 2 బ్రాండ్స్ కలిపి ఇలా స్పాన్సర్ చేసి ఇలా ఈవెంట్ కండక్ట్ చేశారు. ఏం కాదులే. సో మీరే ఎందుకు వెళ్ళారు, మీ పిల్లని ఎందుకు తీసుకెళ్లారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు. తెలిసిన వాళ్ళు నాకు మెసేజెస్ చేస్తున్నారు. సో ఎందుకు వెళ్ళాము అంటే, మేమైతే ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్, అది చాలామందికి తెలుసు. సో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ని మామ్ డాటర్స్ ఇలా ఉంటారు కదా పిల్లలు, సో వాళ్ళ పిల్లల్ని తీసుకురమ్మని చెప్పి మాకు ఇన్విటేషన్స్ వచ్చాయి. సో అందుకు మేమైతే మా పిల్లల్ని తీసుకెళ్ళాం. మా లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్సా అంటే అవును, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. అలాగే మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. సో వాళ్ళు పిల్లలు అండ్ మదర్స్ ఇద్దరు కంటెంట్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ వీడియోలో నేను పెట్టే వాళ్ళందరూ కూడా సో సేమ్ అనమాట, మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బేబీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇద్దరు కలిపి. నేను చెప్పాను కదా ఫెవికేల్ వాళ్ళైతే ఈ కండక్ట్ చేశారు ఈవెంట్ అని చెప్పి. సో ఇలా పిల్లలకి ఇలా మోల్డ్స్ ఇలాంటివన్నీ కిట్ ఇచ్చారనమాట, వాళ్ళు పెయింట్స్ చేసుకోవడానికి. అలాగే వాళ్ళు ఒక ఐటమ్ చెప్పారు. సో అది రెఫరెన్స్గా తీసుకొని వచ్చి సేమ్ అలాగే మనం కూడా క్రియేట్ చేయమని చెప్పి, ఎలా చేయాలి, ఎలాంటి షేప్స్ చేయాలి మొత్తం వాళ్ళే మనకి చెప్పారనమాట. సో మనకి దగ్గరుండి ఇలా చేయించారు. సో ఈ ఈవెంట్లో అయితే సేమ్ ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఈ ఫ్లవర్ని అయితే వాళ్ళు చూపించారు. సేమ్ ఇలాగే చేయమని చెప్పి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఈ వీడియోలో కనిపించే పిల్లలు అందరూ మదర్స్ కూడా మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. వాళ్ళ పిల్లలే వీళ్ళందరూ పిల్లలు అనమాట, బేబీ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇక్కడ చూపించే వీళ్ళందరూ కూడా మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో మాలాగా కంటెంట్ని క్రియేట్ చేసేవాళ్ళు. సో ఫైనల్గా మేమైతే ఈ మోల్డ్స్తో ఇదైతే తయారు చేసాము, ఫెవికేల్తో. మెక్డొనాల్డ్స్ అని చెప్పాను కదా, మర్చిపోయాను. సో మెక్డొనాల్డ్స్లో లాస్ట్లో ఫైనల్గా ఇవన్నీ ఇచ్చారనమాట. ఈ ఈవెంట్ కండక్ట్ చేసింది కూడా మెక్డొనాల్డ్స్లోనే, జేపీ నగర్లో ఉన్న మెక్డొనాల్డ్స్లో అయితే మేము విజిట్ అయ్యాము. సో లాస్ట్లో ఇలా స్నాక్స్ అన్నీ ఇచ్చారనమాట. సో మా పాప చూడండి, కెమెరామ్యాన్కి మాత్రం అన్ని సమాధానాలు చెప్తుంది, నేను అడిగితే మాత్రం అస్సలు నాకు ఏమి ఆన్సర్ ఇవ్వదు. ఆమె పాటికి ఆమె తింటూ చూడండి ఎలా యాక్టింగ్ చేస్తుందో, నాకు మాత్రం అసలు ఆన్సర్స్ ఇవ్వదు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, ఫన్నీగా అనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వ్లాగ్స్ తీయడానికైతే ట్రై చేస్తాను.